నాయనమ్మ ఎలా ఉంది హోటల్? బాగుంది కానీ హోటల్ అదేంట్రా ఇంత పెద్ద పళ్ళెం పెట్టాడు అన్నం తినడానికి? అయ్యో ఇంకో ప్లేట్లు తెస్తారా? మేనేజర్ గారు అవి తెచ్చేసేయండి. ఈ స్టార్టర్ లేదు, స్టార్టింగ్ కొన్ని ఇస్తారు కదా వాటికి. అందుకే చెప్పా కాకతీయ బేసికల్ ఇదే పళ్ళెం కావాలనుకుంటున్నాను నేను. పెద్ద పళ్ళెం పెట్టు. మన చిన్న ఇది పళ్ళెం అంటే ఓకే. మంచిగా రిటాకేసి ఇప్పుడు నన్ను ఆ బలవంత సినిమాకి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను నాయనమ్మ. అన్నం ఫుల్గా తిన్నాక తీసుకెళ్తే నిద్ర వస్తుందిరా. మన సినిమా చూస్తే మెలకు వచ్చేస్తుంది. మెలకు వస్తుందంటావా? నిద్రపోనే పోతే మన సినిమా. నిద్రపోయిన వాళ్ళు కూడా లేపేస్తారు. మీకు ఎలా అనిపించిందమ్మా మాతో సినిమా ఇది చేయటం? బాగుంది నాన్న సినిమా. నాకేదో ఒక ఇంట్లో తిరిగినట్టుగా అనిపించింది. ఏదో సినిమా యాక్టింగ్ బాగుంది. సినిమా కూడా బాగా ఆడుద్దని నాకు హోప్ ఉంది. నరేష్ గారు అందరితో. నరేష్ గారు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందమ్మా పరిచయం? అయ్యో నరేష్ ఫస్ట్ హీరో వేసినప్పుడు నుంచి తెలుసు నాకు. 4 స్తంభాలాట అప్పుడు నుంచి. ఓకే. అప్పటికి ఎన్నేళ్ళు ఉంటాయి నరేష్? ఒక 19-20 ఏళ్ళు ఉంటాయి, 20 లోపు ఉంటాయి. 18-19. ఓ నరేష్ గారు చేసిన హీరో క్యారెక్టర్లు స్టార్టింగ్ ఇప్పుడు అన్ని వేశారు. ఆయనతో బాగా పరిచయం, వాళ్ళ అమ్మగారితో ఇంకా బాగా పరిచయం. ఎందుకంటే డైరెక్టర్ కదా, బోల్డ్ సినిమాలు చేశాను. కృష్ణ గారితో బోల్డ్ సినిమాలు చేశాను కదా, అందుకని నరేష్తో అనుబంధం అలా ఉండిపోయింది. మీరు కృష్ణ గారికి చాలా పెద్ద ఫ్యాన్ కదమ్మా? నాకు కృష్ణ గారు అంటే ఇష్టం. అవును. రామారావు గారు ఇష్టం, తర్వాత కృష్ణ గారు, ఇంకా తర్వాత అందరూ హీరోలు, అందమైన హీరోలు అంతవరకే. ఇప్పుడైనా మీరు హే బలవంతు కథ అన్నప్పుడు ఎలా ఉన్నదమ్మా? డబ్బింగ్ లో చూసుకున్నప్పుడు ఎలా ఉన్నది నాకు? మీ క్యారెక్టర్ కథ విన్నప్పుడు కూడా బాగుంది, డబ్బింగ్ చూసేటప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది. బాగుంది. ఇంకోటి ఏంటంటే మీరు లేనప్పుడు కూడా మీరు ఉంటారు సినిమాలో, చూసావా? అదే మీ ఇద్దరు అందరినీ పిలిచి డైరెక్టర్ గారు నన్ను తక్కువ చేశారు అన్నమాట. కానీ సినిమా మీ డైలాగ్ తోనే ఎండ్ అవుతుందమ్మా. మీ క్యారెక్టర్ ఉంటుంది. రౌండ్ ఆఫ్. ఏంటిరా పళ్ళెం పెట్టడమేనా? బయట పెడతాడు ఏమన్నా? పెడతారు. ఎప్పుడు పెడతాడు? అయ్య రామచంద్ర. ఇప్పుడు ఇంతకీ అన్నం తిని ఒక పావు గంట టైం ఇచ్చి తీసుకెళ్తావా సినిమాకి? అంతే. థియేటర్లో చూడాలి. థియేటర్లో మంచి కడుపు నిండా భోజనం చేసి సినిమా చూస్తే మనకి మళ్ళీ మనం ఇద్దరం ముగ్గురు డబ్బింగ్ చెప్తా చూసింది కాదు, అలా థియేటర్లో ఆ లుక్ వేరే ఉంది. మీకేంటమ్మా పర్సనల్ గా మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? ఇష్టపడతారు? కామెడీ ఇష్టం. కామెడీ బాగా ఇష్టం. నేను ఏడ్చి దుఃఖపడిన నేను ముందంతా దుఃఖపడిన వేషాలు. ఇప్పుడు అసలు గ్లిజర్ అలా టచ్ చేసే పని లేదు. ఏ హీరో ఉండని ఒక జోక్ వేయడం, వాళ్ళు ఏమన్నా జోక్ వేస్తే నేను ఎదురు తిట్టడం, ఇవి క్యారెక్టర్లు. నాకు అప్పటికంటే ఇప్పుడే హ్యాపీగా ఉంది. అప్పుడు మంచి క్యారెక్టర్లు పడేవి, అందరినీ అరే ఒరే అని పిలిచే క్యారెక్టర్. అప్పుడు అదొక థ్రిల్. ఇప్పుడు కూడా అరే ఒరేనే కాకి హీరోలు కూడా జోకులు వేస్తారు ఇప్పుడు. అప్పుడు హీరోలకు తల్లి కదా, జోకులు లేవు. అది తేడా. రావయ్య ఆకలేస్తుంది, ఇంతసేపా సినిమాకి టైం అవుతుంది. అమ్మ మీరు వండే వంటకాలలో మీకేది ఇష్టం? ఫేవరెట్ అనే లేదు, అన్నీ తింటాను నేను. ఇంతకు ముందు అయితే జంతువులను కూడా తినేదాన్ని. తినేవాళ్ళు. ఇప్పుడు జంతువులు లేవు, ఓన్లీ వెజ్, కాయగూరలు, పప్పులు. అందుకని ఏదైనా బాగానే ఉంటుంది నాకు. అప్పుడు షూటింగ్లలో ఇప్పుడు షూటింగ్లలో మనం అందరం కలిసి తినడం కానీ అలాంటివన్నీ అప్పుడు మీరు బాగా చెప్పేవాళ్ళు ఎక్స్పీరియన్సెస్. ఇదే ఇప్పుడు మనం ఎటు తింటున్నాం, అప్పుడు మేము ఇలా కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఎవరి కంచం పుచ్చుకుని అప్పటికి ఇప్పటికీ కలిసి తినే కల్చర్ పోయింది. పలకరింపులు అలాగే బాగానే ఉన్నాయి కానీ మేము అప్పట్లో అందరం అంటే హీరోలు హీరోయిన్లు కూర్చోకపోయినా ప్రతిమ వాళ్ళందరం కూర్చుని తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించేవారు. అందరు కలిసి షేరింగ్. మనకి నరేష్ సార్ దయ వల్ల నరేష్ కూడా తెప్పిస్తాడుగా. మీరు ఆ టైంలో నాన్ వెజ్ బాగా తినేవాళ్ళమ్మా? ఎప్పుడు ఆపేశారు? చిరంజీవి గారి సినిమాలకి నాన్ వెజ్ లేకుండా కథ నడిచేది. అన్నీ ఇప్పుడు మీరు చెప్పే పీతలు, పెద్ద పెద్ద రొయ్యలు. చిరంజీవి గారు బాగా తింటారా?
ఆయన బాగా తినడు, ఆ, ఆయన కోసం అని ఆ. ఊళ్ళ నుంచి వస్తే తెచ్చేవాళ్ళు. అవునవును. తెస్తే నాకు కూడా పంపించాను. ఆవిడకి ఆవిడకి ప్లేట్లో గిన్నెలో వేసుకెళ్ళి పెట్టమనేవాడు. ఆ, అందుకని అన్నీ తిన్నా. ఆహా. ఇప్పుడు మీరు చెప్పే పీత ఇంత రొయ్యలు, ఇంత రొయ్యలు నాన్ వెజ్ ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఏళ్ళు అయింది మానేసి. ఓ 5-6 years నుంచి ఆపేశారు. అసలు ఎందుకు ఆపాను తెలుసా? ఆ. బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చింది మొహానికి, ఓహో ఓ. నల్లబడిపోయా. ఓహో నువ్వే కలర్ అయ్యా. అబ్బో ఆ, ఇంకా నేను ఎంత నల్లబడి ఉంటానని ఆలోచించాను. అమ్మో. అప్పుడు ఒక డాక్టర్ గారు చెప్పారు, నాన్ వెజ్లు, ద యానిమల్ ప్రోడక్ట్, బేకరీ ప్రోడక్ట్, కూల్ డ్రింకులు, హాట్ డ్రింకులు ఇవన్నీ ఏవి తినకుండా ఓన్లీ వెజిటేరియన్, అది కూడా సిట్రిక్ యాసిడ్ లేకుండా. ఓహో ఓకే. ఒక టమాటా ఒకటే, నిమ్మకాయ కూడా తినే పని లేదు. ఓహో అలాగా బాగానే చేసా, ఒక 5-6 ఏళ్ళు చేసా పచ్చం. ఉమ్. అప్పుడు పోయినాయి ఇవన్నీ. ఓహో ఓకే ఓకే తర్వాత నార్మల్ కలర్ వచ్చేసా. ఓకే ఓకే. అంటే నార్మల్ కలర్ అంటే ముందున్నంత కాదు, కానీ ఈ అమ్మాయి లాగా బాగా గ్లో ఉండేది ఫేస్లో. ఇది వచ్చాక అది పోయింది. ఓకే పోయింది కానీ నాకు కలర్ వచ్చింది. ఓకే. కలర్ వచ్చాక ఇప్పుడు ఇంకా బాడీ కూడా సహకరించట్లేదు, వద్దులే అని వదిలేస్తాను. మీరు ఇబ్బంది పడి నేను ఈ సినిమా చేయలేను అన్న సినిమాలు ఏమైనా ఉన్నాయండి? నేను విల్లి వేషం ఇస్తే చేయలేను అనుకుంటా. విల్లిలాగా ఏదన్నా ఉందనుకో, అదైతే చేయలేను అనుకుంటా నేను. ఇస్తే చేస్తాను, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది చేయలే. విల్లి అంటే విలన్, విలన్. విలన్. ఆహా, మీరు ఇప్పుడు దాకా నెగిటివ్ క్యారెక్టర్ చేయలేదు. 1-2 చేశాను కానీ అంత సక్సెస్ఫుల్గా అవలా. జనం ఒప్పుకోవాలా. ఏదైనా జనం ఒప్పుకోకపోతే మనం చేయకూడదు అబ్బాయి. మంచి పాయింట్. 1-2 సినిమాలు చేశా, యాక్సెప్ట్ చేయాల. కానీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అలా నెగిటివ్ రోల్ చేసినప్పుడు? ఆర్టిస్ట్కి ఏమీ ఉండదు, ఒకటే గుర్తుపెట్టుకో. అవును, డైరెక్టర్ ఏం చెప్తే అంతే. మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి చేసేస్తాం, బట్ ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయాలి. అవును, సుహాస్ ఉన్నాడు, ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయబట్టే ఎన్నో సినిమాలు చేస్తున్నాడు, అది లెక్క. ఒక్కొక్కరిని ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడు, అవును, చేయని వాళ్ళకు ఉండవు. ఎంత ప్రయత్నం చేసినా కష్టమే. అప్పటికి ఇప్పటికి ప్రేక్షకుల మధ్య మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలిసిందా? అప్పట్లో ఎలా ఉండింది, ఇప్పట్లో ఎలా ఉండింది? అప్పుడు సోషల్ మీడియా లేదు, ఏం లేదు. సోషల్ మీడియా లేదు, మేము కూడా బయటకు వచ్చేవాళ్ళం. అవును, నరేష్ వాళ్ళు హీరోలు అయినాక అవుట్డోర్లు వచ్చాయి. ఓ అంతకుముందు అవుట్డోర్లు లేవు, తక్కువ ఉండేవి, కొంచెం కొంచెమే తీసుకునేవాళ్ళు. ఫుల్ పిక్చర్లు అవుట్డోర్ వచ్చింది ఈ కొత్త బ్యాచ్ వచ్చిన తర్వాత. అవును, ఎక్కువ రాజమండ్రి, తిరుపతి అలా. అందుకని ఏంటంటే ప్రేక్షకులు మాకు ఎక్కువ కనెక్షను చూసినప్పుడు, ఎటో రైల్లో వెళ్ళేటప్పుడు. ఇన్ని విమానాలు కూడా లేవు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు, రైల్వే స్టేషన్లో దిగినప్పుడు, తర్వాత లొకేషన్లకు వచ్చేవాళ్ళు. అంటే కొంతమంది, అందరూ రారు, పనులు వదిలేసి రారు కదా. ప్రేక్షక ఆదరణ అప్పుడు ఎక్కువ ఉండేది. మీరు సోషల్ మీడియా అంతా సుహాస్ సినిమాలు చూసానని చెప్పారు కదా, మనవాడి సినిమాలు మీకు ఎలా అనిపిస్తాయి? మీరు చూసిన సినిమాలు? నేను చూసిన 4 సినిమాలు ఏమో చూసా అబ్బాయిని. 4 డిఫరెంట్గా ఉన్నాయి కథల్లో. అంటే ఒక మోసలాగా లేవు. ఈ అబ్బాయికి ఇవే బాగుంటాయి అనేది కాదు, బాగున్నాయి సుహాస్ సినిమాలు. నేను 4 సినిమాలు చూశాను. అప్పటికిప్పటికీ తేడా ఏం పెద్ద తేడా లేదు, కానీ అప్పుడు ఇంత జనంలో తిరిగేవాళ్ళం కాదు. అలా నువ్వు నమ్ముతావు లేదు, ఎవరో తెచ్చి పెట్టాల్సిందే కానీ షాపుకి వెళ్ళే పని కూడా లేదు. మెడ్రాస్లో ఉంటే వెళ్ళేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక నాకు అలవాటే ఉండిపోయింది. పాతకాలంలో రోడ్ల మీద అదే పనిగా తిరగకూడదు, క్రేజ్ ఉండదు, అందుకని తిరగమాకండి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఒక చిన్న స్కూల్లో ఫంక్షన్ అంటే కూడా సినిమా యాక్టర్ని ఎవరినో ఒకళ్ళు పిలవండి. ఇప్పుడు అవును, అప్పట్లో వచ్చేవాళ్ళ, ఎప్పుడు వచ్చేవాళ్ళు దేశానికి ఏమైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ జోలు పట్టుకుని తిరిగేవాళ్ళు. తక్కువ కనిపించేవాళ్ళు కదా, ఎక్కువ ఉండేది. ఆ ఫంక్షన్లు కూడా ఎక్కువ చేసేవాళ్ళు కాదు కదా. ఇట్లా అభిమానులు కూడా మెడ్రాస్కి వస్తే కూడా బస్సుల్లో వచ్చి దేవుడిని దర్శించుకుని సినిమా వాళ్ళని చూసుకుని వెళ్ళిపోయారు.
అది చాలా సార్లు విన్నాం కదా. తిరుపతికి వెళ్ళి మళ్ళీ కొంతకాలం పోయినాక వేరే వేరే బిజినెస్ చేసేవాళ్ళు అందరూ సినిమాలు తీయడానికి మెడ్రాస్ వచ్చేవాళ్ళు కదా. వాడు మా ఊళ్ళో ఒక రోజన్నా 2 రోజులన్నా షూటింగ్ చేయండి అంటే వాళ్ళ గొప్పతనం కూడా ఉండాలి కదా. అట్లా కొంచెం అవుట్డోర్ పడ్డాయి. ఓకే ఓకే. అంతకుముందు అవుట్డోర్ లేవు. సినిమా వాళ్ళు ఎవరికి పెద్దగా తెలియదు. ఇలా ఉంటారు అలా ఉంటారు అని తెలియదు. మీరందరూ అదృష్టవంతులు. మీతో ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సుహాస్. మేము ఉండే కాలంలో మా మంచినీళ్ళు మేమే తెచ్చుకునేవాళ్ళం. కంపెనీలో ఇచ్చేవాళ్ళు కానీ ఆ డ్రమ్ముల్లో పట్టుకొస్తారు. ఏ పట్టుకొచ్చారో ఏంటో అని కాకబెట్టుకుని చల్లార్చుకుని మరచెంబులు. రామారావు గారికి పెద్ద చెంబు, మావి చిన్న చెంబు, అందులో కోసుకుని తెచ్చుకునేవాళ్ళం. ఫుడ్ మాత్రం ఇంటి దగ్గర నుంచి మామూలు ఆర్టిస్టులు తెచ్చుకునేవాళ్ళు కాదు. కొంతమంది తెచ్చుకునేవాళ్ళు. కొంతకాలం పోయినాక ఈ ఫుడ్ ఫెసిలిటీలు వచ్చాక ఆర్డర్ చేసేవారు. ఇప్పుడు అవుట్డోర్లో షూట్ చేసేటప్పుడు అప్పుడు క్యారవాన్ అసలు ఆ సిస్టమే లేదు కదా. ఏం లేదు. మీరు ఎక్కడ ఎవరో వాళ్ళు ఇంటి బతిమాలను బట్టలు మార్చుకోండి. అప్పుడు నో అని చెప్పేవాళ్ళు నీకు కూడా తెలుసా బాత్రూమ్లే ఉండేవి కాదు. అవుట్డోర్ షూటింగ్ అనుకో ఇబ్బందిగా ఉండేది కదా. ఇబ్బంది కాకుండా ఆడవాళ్ళకి బాగా ఇబ్బంది. అవునవును. ఒకవేళ ఏమో తప్పేం కాదు కానీ నెలసరి వచ్చినప్పుడు షూటింగ్ ఉందనుకో ఇలా అండి అని వాళ్ళకి చెప్పలేము. మన కోసాన్ని వాళ్ళు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోరు. అలా కొండ మీద అక్కడ పెడితే చెట్లు ఉండవు. రిఫ్లెక్టర్లు ఉంటే వాటి నీడలో అలా కూర్చునేవాడు. పొద్దు నుంచి పొట్ట బెగబట్టుకుని ఈవినింగ్ అయిన తర్వాత కారులో వెళ్తా ఎక్కడన్నా ఆపుకుని వెళ్ళేవాడు. అందుకని మీరు అదృష్టవంతులు అంటున్నాను నేను. అవునవును. ఆ పరంగా చూస్తే కంఫర్ట్స్ అన్ని రకాలుగా పెరిగాయి. అది అందరికీ అంతేనమ్మా, హీరోయిన్ కూడా అంతే. ఎవరైనా కంఫర్ట్స్ ఇంకా అక్కడ ఏర్పాటు చేయడానికి లేదు. హీరోయిన్ అంటే వాళ్ళ కారు ఉన్నా కూడా వాళ్ళ కారులో పోయి కూర్చుంటాడు నీళ్ళలో. ఇట్లా ఏసీ కార్లు కూడా తక్కువ కదా అప్పుడు. అదే మహా అంటే ఒక షెడ్ వేసేవాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అవి కూడా ఉండేవి కాదు. కొన్ని చిన్న కంపెనీలు అంటే ఉండేవి కదా. అప్పుడు చిన్న కంపెనీలు ఉండేవి. రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు వీళ్ళు ఉంటే కొంచెం ఫెసిలిటీస్ ఉంటాయి. మరి మామూలుగా చిన్న హీరోలు అంటే ఉండవు. అప్పటికి ఇప్పటికి టైం తక్కువలో అయిపోయేది కదా సినిమా. అప్పుడు తక్కువ అంటే టికెట్ కూడా తక్కువేగా. అలాగదు మేకింగ్. ఇప్పుడు మనకి 1 year తీసే సినిమాలు వాళ్ళకి ముందు స్క్రిప్ట్ అప్పుడే లెక్క చూసుకునేవాళ్ళు. అప్పుడు ఈ రిటైర్ అయిన బ్యాచ్ అంతా ఉంటారు కదా, సినిమాలు చేసి సినిమాలు చేయకుండా ఖాళీగా ఉండేవాళ్ళు కూడా పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు పిలుచుకుంటే కథ అవతలకి వెళ్ళొద్దు అనుకో తీయక ముందే. అప్పట్లో అట్లా మోతలు ఉండేవి కాదు. అందుకని ఒక హోటల్లో పెద్ద రూమ్ వేసుకుని అక్కడ డిస్కషన్. ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయాలంటే కూడా ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తున్నారో నాకు తెలీదు. అప్పుడు డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆర్ట్ డైరెక్టరు, కెమెరామెన్ వాళ్ళు 4 ఉండి ఆ క్యారెక్టర్కి ఆర్టిస్ట్ని అనుకునేవాళ్ళు. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ డిజైన్ వేసి ఆ మనిషి ఎలా ఉంటాడు, ఏ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటాడు, స్కెచ్ కూడా వేసేవాడు. కొద్దికాలం ఏమో ముందు పిలిచి షూట్ చేసేవాడు. మేకప్ అది వేసి వాళ్ళ గెటప్పుల్లో వాళ్ళ కాస్ట్యూమ్ వేసి షూట్ చేసుకుని చూసుకునేవాడు. అప్పుడు అవకాశాలు ఎలా వచ్చేటి అమ్మా? అప్పుడు ఫోన్లు ఉండేటి కాదు, ఏమి ఉండేటి కాదు. అది చూసి పిలుచుకోవటమే. ట్రై చేయడానికి వెళ్ళేవాళ్ళు. నేనైతే నాటకాల నుంచి వేదికల మీద అది చూసి క్యారెక్టర్ ఉంటే మనిషిని ఇంటికి పంపించడమో అయితే అంతే. ఫోన్లు ఉండేవి, డిస్ట్రిబ్యూటర్లకి ఉంటాయిగా ఫోన్లు. నాకైతే డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి పిలిపించేవాళ్ళు. బెదవాళ్ళలోనే ఉండేదాన్ని నేను. నేను మెడ్రాస్కి పోలా, ముందడుగు తర్వాత వెళ్ళా మెడ్రాస్కి. షూటింగ్ ఉన్నప్పుడు పోయి వచ్చేవాళ్ళు అంతే. అంతే. షూటింగ్ అయిపోతానే రాత్రికి మెయిల్ ఎక్కేసేదాన్ని. ఈ షిఫ్టింగ్ లో ఇబ్బంది పడ్డారా? చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఎలా ఉండింది ఆ టైం? ఇబ్బంది ఏం పడలా. మాది గమ్మత్తు జీవితం. ఎప్పుడు ఈ ఊరు నా సొంతం అనుకోను నేను, ఇప్పుడు అనుకుంటున్నా. ఎందుకంటే ఇల్లు అన్ని రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. కాదు ఇప్పుడు సినిమాలు తక్కువ. తర్వాత పరిగెత్తి ట్రై చేసే ఓపికలు లేవు, ఎవరన్నా పిలిచినా పరిగెత్తే ఓపికలు లేవు. అందుకని ఈ ఊర్లో ఉంటానని ఇప్పుడు అనుకుంటున్నా. అంతకు ముందంతే ఏ ఊర్లో ఉన్నా ఇది మన ఊరు కాదు, మనం ఎప్పుడైనా వెళ్ళిపోతాం. బెజవాడ ఒకటే మా ఊరు. అది వస్తాడు. నేనే ఎక్కువ మాట్లాడుతున్నా, మీరు మాట్లాడరా?
చెన్నై నుంచి హైదరాబాద్ మారినప్పుడు పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి, ఎలా ఇబ్బందులు పడ్డారా, బాగుందా? మేము ఇక్కడ విష్ణుప్రియ హోటల్ ఉండేది ఒకటి, అంతకుముందు ర్యాకాజిల్ అని ఒకటి ఉండేది, అది బాగున్న రోజుల్లో అక్కడ దిగేవాళ్ళం. మెస్సులు కూడా అక్కడే పెట్టేవాళ్ళు, ఈ అవుట్డోర్ ఫుడ్ అవన్నీ. అక్కడ ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉండే ఆ ర్యాకాజిల్లో. ఇప్పుడు పాడైపోయింది కానీ ఒకప్పుడు షూటింగ్ చేస్తుంది అది ఒకప్పుడు బాగుండేది. అప్పుడు స్టేకి సూపర్గా ఉండేది. తర్వాత గెస్ట్ హౌస్లు వచ్చాయి, అక్కడ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఒకసారి ఎయిర్పోర్ట్లో దోసాన్ రాజు గారును ఇంకో డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఉన్నారు, నేను కూడా వస్తున్నా. ఏమ్మా నువ్వు తెలుగు సినిమాలే కదా చేస్తావు అన్నాడు. అవునండి, తెలుగు వాళ్ళే పిలుస్తారు, ఇంకెవరు పిలవరు నన్ను అన్నా. మరి అంటే అప్పుడు ఇక్కడ ఎందుకు, ఇక్కడి నుంచి పెట్టి బొడుగు మోసుకుని హైదరాబాద్కు రావడం, నువ్వు హైదరాబాద్కు షిఫ్ట్ అయితే మన సినిమాలన్నీ హైదరాబాద్లోనే కదా తీస్తున్నావు, అక్కడి నుంచే పిలుస్తాం కదా అన్నాడు. అప్పుడు ఏం చెప్పలేదు కానీ ఫ్లైట్లో కూర్చున్నాక ఆలోచించా, గాలిలో నిజమే కదా, మనం ఏ లాంగ్వేజ్ వాళ్ళు పిలవరు, ఒక తెలుగు వాళ్ళే పిలుస్తారు కాబట్టి తెలుగు వాళ్ళందరూ అక్కడికి పోతున్నాం అనుకున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాం అనుకుని డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఒక్క షూటింగ్కి వస్తే 10-15 రోజులు, ఇప్పుడు కదా 3 రోజులు 4 రోజులు వేషాలు, ఇప్పుడు 2-3 రోజులు పిలుస్తున్నారు నాన్న. అంటే 10-15 రోజులు కంటిన్యూగా ఉంటారుగా, అప్పుడు 10-15 రోజులు ఉండేది. ఓ బ్యాచ్ ఫుల్గా, ఒక అన్న అక్క వదిన బావ ఇట్లా వీళ్ళందరూ. నేను ఆలోచించి టికెట్, ఈ సినిమా అయిపోద్ది, ఒకరోజు గ్యాప్ ఉంటుంది, టికెట్ వీళ్ళు వేస్తారో తెలియదు, వీళ్ళు వేస్తారో తెలియదు, ఆ ఒక రోజుకి వీళ్ళు కడతారో తెలియదు హోటల్ రూమ్కి వెళ్దామంటేనేమో బోల్డ్ టికెట్లు ఎందుకులే, మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం ఒక రోజు కోసం అని ఉంటుంటే మెంటల్గా బాగా పద్దాక హోటల్లో ఉంటాయి. అందుకని నేను గాలిలో ఆలోచించి నిజమే కదా వాళ్ళు చెప్పింది కూడా, ఇప్పుడు మనం మన ఊరు నుంచి ఎత్తుకొచ్చింది ఏముంది మెడ్రాస్కి, ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చేది మాత్రం ఏముందిలే, వచ్చేద్దామని ఇక్కడ ఒక ఫ్లాట్ ఎవరో నీలాంటి మహాత్ముడు కొనుక్కుంటే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు, నేను కూడా ఇలా 5,000 ఎంతో ఇచ్చారు వాళ్ళు. ఇలా అనుకున్నామా, మా ఆవిడేమో ఎందుకు మనం ఇప్పుడప్పుడే వెళ్ళాం కదా, వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఎందుకు అంటున్నారమ్మా, అందుకని ఎవరన్నా తీసుకుంటానంటే 5,000 నాకు ఇచ్చేస్తే ఆ బుకింగ్ మీ పేరు మీద మార్పిస్తానన్నాడు. నేను వెళ్ళి చూసుకోవాలి కదా, వీళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఫాస్ట్గా ఉంటుంది కదా, సరే నేను ఇస్తా అండి 5,000, అంటే ఇప్పుడే ఇవ్వలేను, ఒక 1 month తర్వాత ఇస్తాను, మీరు అది క్యాన్సిల్ చేయమాకండి అన్నారు. ఇప్పుడు నేను ఉండే ఇల్లు ఫస్ట్ నుంచి ఒక చోట ఉన్నాను, 30 years 30 years అండి. అప్పుడు ఎంత పడింది? అప్పుడు ఎంత పడింది, ఒక ఫ్లాట్ ఏమో 5.5 లక్షలు, అప్పట్లో ఒక ఫ్లాట్ ఏమో 14 లక్షలు. అందుకని వచ్చి ఇక్కడ పెద్దగా వేషాలు ఓహో అని రాలేదు, కానీ నేను ఎవరిని అడగలా, రాకపోయినా నేను అడగల, ఎలాగో వాళ్ళే పిలుస్తారు కదా, ఇష్టమైతే పిలుస్తారు, ముందు నుంచి అది ఒక లెక్క ఉంది నాకు, వాళ్ళు ఇష్టమైతే పిలుస్తారు లేకపోతే లేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ బ్లాక్ పిగ్మెంటేషన్ వేరే వచ్చింది, మీకు ఇలా వచ్చిందండి అన్నారు. ఇంటి గురించి ఎందుకులేండి, ఒక్కోసారి టైం అలా ఉంటుంది, రాదు అనుకున్నా. తర్వాత ఏదో అక్కడ ఒకటి సినిమాలు చేస్తున్నా, ఓహో సినిమాలు లేవు, ఇక్కడ ఉండేవాళ్ళని కూడా పెట్టుకుంటారు కదా అట్లా. అంటే ఇబ్బంది ఏం పడలేదు, డబ్బు ఇబ్బంది ఏం పడలేదు. ఆ డబ్బులు కూడా మెడ్రాస్ నుంచి తెచ్చుకుని కొనుక్కున్నానయ్యా, ఇక్కడ సంపాదించిన డబ్బులతో కాదు. ఒక ఇల్లు ఏమో బెజవాడలో ఒక స్థలం అమ్మి తెచ్చుకుని, నా దగ్గర ఒక 8 లక్షలు ఎంతో ఉన్నాయి, అక్కడి నుంచి ఒక 5.5 లక్షలు తెచ్చుకుని, ఇంకెవరి దగ్గర ఒక 2 లక్షలు అప్పు తీసుకుని ఒక ఇల్లు కొన్నాను. ఆ తర్వాత కూడబడ్డాయి డబ్బులు, కానీ అప్పటికైతే ఊరు నుంచే తెచ్చుకున్నా, అందుకని ఎక్కువ ఇబ్బంది తెలియలే, డబ్బులతోనే వచ్చాను ఈ ఊరికి. మనకి ఫుడ్ ప్రొడక్షన్ స్టార్టింగ్ నుంచి లేదంటే కదండి, ఫుడ్ ప్రొడక్షన్ ఫస్ట్ నుంచే ఉందా? ఆర్టిస్టులు పెట్టడం ఉంది. తర్వాత నేను పెద్దన్నయ్య సినిమా చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంట్లోకి జర్నీ కొత్తలో. అది ఎలాగా, ఒకసారి టెలిఫోన్ బుక్ చేసుకుని, ఒకసారి గ్యాస్ బుక్ చేసుకుని, మెడ్రాస్ నుంచి సామాన్లన్నీ కొనుక్కుని, ఫ్లైట్లో వచ్చినప్పుడు అంతా ఒక పెట్టి, అక్కడి నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళి ఈ పెట్టిని మా ఇంట్లో పడేసి హోటల్లో దిగి ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఇంట్లో వెళ్ళాను. మారాను, ఒకసారి లారీ వేసుకుని రాలా. మొత్తం ఎన్ని అయినాయమ్మా ఇప్పటికి?
ఒక 700-800 ఉండవు, లెక్క చూడండి ఆయన. మేమంటే మెడ్రాస్కి వెళ్ళి కష్టాలు పడి, మెడ్రాస్ నుంచి కష్టాలు పడితే ఇక్కడికి వచ్చామనుకో. మీరెలా? మేము డైరెక్ట్ బస్ దిగటం హైదరాబాదేనమ్మా. మాకు లక్కీగా అంటే అప్పుడు నిజంగా అసలు మీరు ఎలా ఆడిషన్లు ఇచ్చేవాళ్ళు, ఎట్లా సినిమా ఆఫర్లు వచ్చాయి అనేది చాలా పెద్ద డౌట్ ఉండేది. ఎలా వచ్చేది. ఇప్పుడు మాకు యూట్యూబ్ వచ్చేసి అవును రీల్స్ వచ్చి అవును నిజమే. అదే నేను చెప్తున్నా కదా, మీరు అందరూ అదృష్టవంతులు. లక్కీగా మాకు కంఫర్ట్స్ పెరిగాయి, ఖచ్చితంగా పెరిగాయి. అవును దాని తగ్గట్టే ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ. అవును ఇప్పుడు ఒక క్యారెక్టర్కి దగ్గర ఆప్షన్స్ చూసుకుంటేనే ఎన్నో వందలు ఉంటాయి. అలాగా కొన్నిసార్లు రావచ్చు. అది నిజమే. అది అప్పుడు కూడా ఉండేది కానీ ఇంత హెవీ ఆప్షన్ ఉండేది కాదు. మీకు అప్పుడు ఒకసారి పేరు వస్తే అప్పుడు ఆటోమేటిక్గా పేరు కూడా కాదు, అలాగ పేరు పక్కన ఎవరున్నారు, వీళ్ళిద్దరు పేరు బాగున్నారా, ఆ హీరోకి వీళ్ళు సూటబుల్ మదర్ ఫాదర్ గా ఉన్నారా. ఎప్పుడైనా హీరో అందంగా ఉంటే తల్లిదండ్రులు కూడా అందంగా ఉండాలి. నువ్వెవరో మురికాళ్ళని తీసుకొచ్చి పెట్టి హీరో అందంగా ఉంటే వీళ్ళకి పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. ఏంటి మెల్లగా డౌట్ వస్తుంది నాకు సినిమాలో. కాదు అంటే అప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఇద్దరు వైట్, కాకపోతే ఇందులో మదర్ ఫోటో మా వెదర్ బ్లాక్ గా ఉంటారు కాబట్టి మదర్ ఫోటో లేదు కాబట్టి నిన్ను ఎవరు అనుమానించారు. మెల్లగా చెప్తాను, మెల్లగా డౌట్ అంటే అప్పట్లో అలా వెతికి పెట్టుకునేవాడు. రావుగోపాలరావు గారు ఉన్నారయ్యా. ఇప్పుడు ఆయన పక్కన ఎవరు వేస్తే బాగుంటారు, ఎంత కలరు రావుగోపాలరావు గారు, ఆయన ఫాదరు. మదర్ ఎవరు ఉండాలి చూసి సెలెక్ట్ చేసేవాడు. ఇప్పుడు అంజలీదేవి గారు అంటే పెద్ద ఆవిడ, పండరీబాయి గారు అంటే పెద్ద ఆవిడ, రావుగోపాలరావు గారి భార్యగా బాగుంది. ఆ తర్వాత వచ్చిన బ్యాచ్లో తొందరపడి మదర్ వేసింది నేనే. ఎర్లీగా మీరు మదర్గానే చాలా సంవత్సరాలు చేశారు. ఎర్లీగా మదర్ అయింది నేనే, ఎర్లీగా బామ్మ అయింది కూడా నేనే. అందుకని నాకు పెద్ద కష్టాలు తెలియదులే నాన్న. ఎందుకు తెలియదండి, నేను నాటకాల నుంచి వచ్చాను కదా. నాటకాలు వేసుకుంటూ ఉండేదాన్ని, మధ్య మధ్యలో సినిమాలు పిలిచేవాడు. బట్ క్యారెక్టర్ మాత్రం నేనే చూస్ చేసుకున్నా, నాకు ఈ టైప్ అయితేనే వేస్తానండి. మీరు యాక్ట్ చేయని హీరో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా మంది వచ్చేసారు కానీ అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరితో చేశారు. ఎక్కువ సినిమాలు ఎవరితో చేశారు? ఎక్కువ సినిమాలు కృష్ణ గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారితో కృష్ణ గారితో ఎక్కువ చేశారు. వీళ్ళిద్దరి తర్వాత శోభన్ బాబు గారు. ఎవరితో అమ్మా ఫుల్ ఫన్ ఉండేది సెట్లో? ఇప్పుడు శోభన్ బాబు గారు ఫన్గానే ఉండేది, జోకులు ఆయన సీరియస్గా ఉంటారు. కృష్ణ గారు ఎప్పుడు బిజినెస్ గురించే మాట్లాడేవాడు, సినిమాలు, రిలీజులు, డబ్బులు. ఓకే, అని అన్ని సినిమాలు చేసేవాళ్ళు. ఒక సినిమా జరిగేటప్పుడే ఇంకా 4-5 రిలీజులకు రెడీగా ఉండేటి. అమ్మ మీరు నాటకాలు చేసేటప్పటికి సినిమాలకి ఏది తేడా ఉండింది అని ఏది ఎంజాయ్ చేశారు మీరు ఎక్కువగా? నాటకాలు అప్పుడు నేర్చుకుంటున్నాం, సినిమాకి వచ్చేటప్పటికి ఒక చిన్న భయం, పెద్ద వాళ్ళ పక్కన కదా. ఇప్పుడు మీరంటే మీరు యాక్టింగ్ నేర్చుకుంటున్నారు, ఇన్స్టిట్యూట్లో పరిచయం చేసుకుంటారు, హాయ్ బోయిన్ మాగా ఇంగ్లీష్లో రావాయి. అప్పట్లో లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండేది. అందుకని ఏంటంటే భయపడతా ఇండస్ట్రీలో. కాకపోతే ఏంటంటే పక్క ఆయన కంటే మనం తగ్గకూడదు అనేది మాత్రం ఉండేది. భయంలో అదొక ధైర్యం. అందుకని నాకు పెద్ద కష్టం తెలియదు, దానికి దీనికి తేడా కూడా తెలియదు. మీరు వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మా మీకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? ఏ వయసులో వచ్చారు? 19 ఏళ్ళు అనుకుంటా. అసలుకి హీరోయిన్ సైడ్ ట్రై చేయలేదు? ఒక్కటే వేసాను, నాకు నచ్చలేదు అసలు. హీరోయిన్కి కొంచెం కష్టాలు ఉంటాయి, మెయింటైన్ చేయాలి. తర్వాత ఇవాళ ఎలా ఉందో రేపు అలాగే ఉండాలి ఫేసు. కొంచెం ఏదో సైనస్ వచ్చో అదొచ్చో ఇదొచ్చో ఉబ్బినట్టుంటే ఏం మరి నిన్న అలా ఉన్నావు, రాత్రి నిద్రపోలేదు, ఎలా ఉన్నావు, ఇట్లా అంతా మాట్లాడతారు. అదో ఇదో ఏదో తెలియదు కానీ మొత్తానికి అసలు అటు సైడ్ వెళ్ళలేదు. హీరోయిన్ 2 వేసా. మా హీరోయిన్ కూడా కొంచెం ఎప్పుడు మూడ్ స్వింగ్స్ కోపాలు ఉంటాయి. నేను కూడా అందుకే తనని పట్టి ఫాలో అయిపోతుంటా. ఇప్పుడు పిల్లలందరూ తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్నారు. తనకి మ్యూజిక్ టీచరా కాదు కదా? టీచరే కదా. ఈ సినిమా కథ విన్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? అంటే లైన్ మనం బిజినెస్ చెప్పలేం కానీ ఆ బిజినెస్ చెప్పినప్పుడు నాకు అసలు బిజినెస్ చెప్పలేదు డైరెక్టర్ గారు. అవునా? లేకపోతే మీరు ఒప్పుకున్నారు కాదు? సినిమాకి మనకు సంబంధం లేదు కానీ
ఇది పెద్ద ట్విస్ట్. బిజినెస్ చెప్పాల్సి వస్తే కథ పూర్తిగా చెప్పేసేవాళ్ళు. ఇది మనం చూపించే బిజినెస్ ట్విస్ట్ కంటే పెద్ద ట్విస్ట్. అవును అదే కదా. మన దాంట్లో అన్నపూర్ణమ్మ గారికి నిజంగా. బిజినెస్ చెప్పకుండా అమ్మో, చెప్పకుండా business మళ్ళీ చేస్తారు. మొత్తం ఆ చేతుల మీద రన్ అవును, అదే అవుతుంటది. కదా. నాకు అసలు నా క్యారెక్టరే చెప్పారు ఆయన. మీకు ఓ మనవడు ఉంటాడమ్మా, నరేష్ గారు మీకు కొడుకమ్మా, తర్వాత మీరు కొంచెం జోవియల్గానే ఉంటారు, పెద్ద సీరియస్ క్యారెక్టర్ ఏం కాదు అని చెప్పారు. కానీ ఈ వ్యాపారం కానీ ఈ కుటీర పరిశ్రమ కానీ ఇవన్నీ ఏమీ తెలియదు. అన్నిటికీ మూల కారణం మీరే, కానీ మీకు ఆ కారణం తెలియదు. మీకు ఎప్పుడు తెలిసింది షూటింగ్ జరిగేటప్పుడు? అదే లాడ్జి ఓపెనింగ్ తీసుకోవాలా నన్ను. అయ్యా, అదే రెబ్బలు కత్తిరించారు, నన్ను బెలిసిపోసారు కదా ఒకసారి. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? వ్యాపారం పిల్లగాడికి తెగ చెప్పాను నేను, ఇంట్లో సీన్లు అంతా. ఇదేంటిది ఇక్కడ ఇలా ఉంది అనుకున్నాను నేను. సర్లే మనకి యాక్చువల్గా అంతే న్యాచురల్గా వచ్చింది మీకు ఫస్ట్ సీన్లో. సుహాస్ రెడీ వెళ్ళేటప్పుడు, నాతో మాడేటప్పుడు. కానీ నీకు చిన్నపిల్లలు వేసారే, భలే పట్టుకొచ్చారే. చాలా బాగా చేశారమ్మా వాళ్ళు కూడా. బాగా చేశారు అసలు. నువ్వు కాదనుకోవడానికి ఛాన్సే లేదు. బాగున్నారు. చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత అంటే తెలిసిన తర్వాత రియాక్షన్ ఏంటమ్మా? కథ 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 బాగుంది కదా. కథ బాగుంది, మరి ఇందులో కూడా తప్పే ఉంది. ఇప్పుడు అలా ఎవరన్నా ఒకడు వచ్చిన వాళ్ళు ఉంటేనే ఏదైనా చేయగలరు, బలవంతంగా లాక్కురంగా. అలా కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. కాకపోతే మన సినిమాలో గౌరవంగా ఒక పెళ్లి కూడా అవుతుంది కదా. ఏది కావాలనే వెళ్ళరు, సిచ్యువేషన్ కావాలని ఏది చేయరు. నన్ను విధి లాక్కొస్తుంది మనిషి అంటే నేను అది నమ్ముతాను. తర్వాత కొడుకు తాపత్రయపట్టంలో కూడా తప్పు లేదు. తండ్రి ఒక్కడే కష్టపడిపోతున్నాడు, నేను కూడా ఉండి. అవును, వాళ్ళ కొడుకు ఇంట్రెస్టే. పైగా నాకు ఏదో జాబ్ చేసి కాదు, నీకు ఒకటి చెప్పనా, ఆ సీరియల్ చేసేటప్పుడు కూడా నాకు కప్ తెలియదు. అసలు కొడుకే వ్యాపారమో తెలియదు నాకు. ఇంక మనవాడి దగ్గరికి ఆడబోతాం. ఎవరన్నా నమ్ముతారా? నేను అడిగేటప్పుడు కూడా నా క్యారెక్టరే అడుగుతాను. క్యారెక్టర్ స్వభావం చెప్పండి, ఆ ఇంట్లో నేనేంటి. ఇప్పుడు హంబుల్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఫైర్ అయ్యేవాళ్ళు ఉంటారు, అన్నీ నేనే అనుకుని దర్జాతనం చూపేవాళ్ళు ఉంటారు. అదొక్కటే అడుగుతాను నేను. ఓ సర్వెంట్ లాగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. స్వభావం అడుగుతా, క్యారెక్టర్ అంతే. తర్వాత వెళ్ళాక వాళ్ళు పెట్టిన కాస్ట్యూమ్ని బట్టి మనకు అర్థమవుద్ది కథ. మీ ఎక్స్పీరియన్స్లో ఇలాగా కనుక్కొని వెళ్ళి సినిమా చేసేటప్పుడు సినిమా నచ్చకుండా ఎందుకు కమిటీ అయ్యారు బాబు అని ఒక సినిమా అయినా ఉందా అలాగే? ఈ 700-800 సినిమాల్లో తెలియదు అసలు. అట్లాంటి ఆలోచన రావడానికి కొంతకాలం పట్టింది. ఎందుకంటే చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళు చేసినప్పుడు మనం చేస్తే తప్పే ఉంది. అన్ని ఆలోచించే కొన్ని బాగోని సినిమాలు ఉంటాయి కరెక్టే, జనం మెచ్చుకోనివి. బాగోనివి అంటే ఆర్టిస్ట్కి సపరేట్గా ఒక నిర్ణయం ఉండకూడదు నా ఉద్దేశం. ఆర్టిస్ట్ ఎవరైనా సరే వాళ్ళకు ఒక నిర్ణయం ఉండకూడదు. డైరెక్టర్ చెప్పింది మనం చేయగలుగుతామా లేదా, ఆర్టిస్టుగా ఉండే వాళ్ళకి చెప్తున్నాను నేను. మనకు ఒక నిర్ణయం ఉండకూడదు, ఇదైతేనే చేస్తా అదైతేనే చేస్తా అనకూడదు. నువ్వెవరు డిసైడ్ అవ్వడానికి, చూసేవాడికి ఒక లెక్క ఉంటుంది, నేనెవరు కాదనుకోవడానికి. నేను చెప్తున్నాగా 2 విల్లి విలన్లాగా దుర్మార్గురాల్లాగా వేస్తే జనానికి నచ్చలేదు. మిమ్మల్ని పాజిటివ్గా వాళ్ళకి నచ్చిన స్టార్ హీరోలకి మదర్గా చిరంజీవి గారికి అన్ని చూసారు కదా. బట్ నేను బాధపడలే, ఎందుకంటే జనానికి నచ్చింది ఎలాగో డైరెక్టర్ పిలవడం అండి. అవునే కదా? అవునవును, చాలు చాలు చాలు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు అబ్బాయి కమేడియన్లు, మీరు ఏ రేంజ్కి చేస్తారని చూసే డైరెక్టర్లకు ఒక అవగాహన ఉంటుంది. లేకపోతే డైరెక్టరే అవ్వలేరు. డైరెక్టర్ పోస్టే గొప్పది, డబ్బులు పెట్టాయని ఎలాగో కష్టపడి డబ్బులు పెడతాడు, అది ఎప్పుడూ జరిగేది. డైరెక్టర్లోనే ఉంటుంది సినిమా మొత్తం. మనం ఎంత చేసాం అంత చేసాం అనుకుంటాం, కానీ అన్ని క్యారెక్టర్లు అతను చెప్తేనేగా మనం చేసింది. 100%. మీకు ఎలా అనిపించింది డైరెక్టర్? మన డైరెక్టర్ సూపర్ డైరెక్టర్. షార్ప్గా ఎంతవరకు వాడాలో అంతవరకు టైం వేస్ట్ చేయాలి. మనం ఎక్కువ చేస్తే వద్దంటాడు. ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి ఇంకోటి చెప్పండి అని కానీ మనకు అర్థం అవుతుంది మనం ఎక్స్ట్రా చేసాం మేము. డబ్బింగ్ కూడా ఆయన దగ్గర ఉండి చెప్పించుకున్నారు. నేను కొంచెం షౌటింగ్గానే చెప్తా, అంత షౌట్ ఉంటాను. సరే అండి, మీ ఇష్టం.
సుహాస్తోను శివానితోను వర్కింగ్ ఎక్స్పీరియన్స్. తక్కువ మాకు 3 సీన్లేగా, మీరంతా బయట కదా. అవును, కానీ సినిమా చూసేటప్పుడేమో మొత్తం మీరందరూ ఒకే ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది మధ్య మధ్యలో రావడం వల్ల. ఈ అమ్మాయి అసలు అక్కడ క్లైమాక్స్ లోనే చూడటం నేను అంతే. కార్లో అలా అంతే. కాబట్టి ఆ పాజిటివ్ కార్లో ఒకసారి వెళ్ళాను, 2 సార్లు కాబట్టి పాజిటివ్ ఒపీనియనే ఉంటుంది. ఉంది. అంటే అదే కదా. అమ్మో. అట్టా ఉంటే మా పిల్లలు బాగాలేదను అలానో చెప్తానని నువ్వు అనుకుంటున్నావు. మరి ప్రొడక్షన్ టీం నుంచి ప్రజలు ఏదో ఎందుకు ఒకటి చెప్పాను వైరల్ నేను? ప్రొడక్షన్ నుంచి ప్రెషర్ వస్తే మాత్రం నెగిటివ్ చేసేస్తారు. సుహాసు అమ్మా మంచి సినిమా. అవునమ్మా, మంచిగా చాలా బాగా అనిపిస్తుంది అమ్మా. వెయిట్ చేస్తున్నాను మనం ఎప్పుడెప్పుడు సినిమా. ఏమైనా నువ్వు మంచి కథలే ఎంచుకుంటావు అబ్బాయి. థ్యాంక్స్ అమ్మా. నాకు నచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. నీ ఒక్కడికి సంబంధం లేకుండా ఉంటాయి నీ థ్యాంక్స్. సినిమా. నాకు నేను తెలుసో లేదో అని చెప్పి మనం అంత ముందు సినిమా చేసినప్పుడు భలే అడుగుతుంటే అంబాజీపేట చూసిన అబ్బాయి నాకు అసలు ఎంత ఆనందం వచ్చేసిందో ఆ రోజే. నిజంగా ఎంత బాగుందో అది. మీరు అన్న రోజే ఆ డైరెక్టర్ కూడా వచ్చాడు సెట్ లోకి. నిజంగా మన సినిమా చూసారా అన్నాను. ఇప్పుడు అసలు థియేటర్కి వెళ్ళి చూస్తారా? చూసాను నేను, కలర్ ఫోటో కూడా కలర్ ఫోటో చూసాను. కూడా చూసాను. అంబాజీపేట చూసా. తర్వాత నువ్వు మీ ఆవిడ నువ్వు పిల్లల గురించి కోరుకోరే, అది కూడా మంచి కథ. అది ఎక్కడ కొట్టేసింది చిన్న దెబ్బ, ఇది ఎక్కడో మరి కానీ చాలా మంచి కథ అది. యాక్చువల్గా మంచి సినిమా. వాళ్ళకి రిలీజ్ టైంలో ఏదో దేనివల్ల ప్రమోషన్సా లేకపోతే ఆ టైంలో మంచి టైం కాదు, ఎక్కడో తెలియకుండా. చాలా మంచి కథ అది. అవును. ఫ్యామిలీ ప్లానింగ్ చేద్దాం అనుకునే తప్పు కాదు. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారమ్మా లేకపోతే ఓటీటీలకు వచ్చినా చూస్తారు, అన్ని సినిమాలు కవర్ చేస్తారు. థియేటర్ బాగుంది నేను, ఎందుకంటే మంజునాథ చూసిన తర్వాత థియేటర్ పోలాలి. ఈ మధ్యకాలంలో మన ప్రసాద్ ల్యాబ్లో ఏదో సినిమా వేస్తుంటే థియేటర్లో సఫికేషన్ ఫీలింగ్ వస్తుంది నాకు. పైగా బిగినింగ్లో కూడా థియేటర్లకు ఎప్పుడు వెళ్ళామమ్మా మేము, అలవాటు లేదు, పరిగెత్తి వెళ్తాం, ఎవరైనా చెప్పేది వినటం. ఆ సినిమా బాగుందండి, ఆ క్యారెక్టర్ ఎంత బాగుందోనండి అది చెప్తుంటే అదే చూసిన లెవెల్లో. పైగా డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసేస్తాను కదా. అప్పుడు ఇప్పుడు ఎవరికి వాళ్ళు ట్రాక్ చెప్పుకుని వెళ్తున్నారు, అప్పుడు సమిష్టిగా చెప్పేవాళ్ళు. లూప్ సిస్టమ్ ఉన్నప్పుడు 2 ఆర్టిస్టులు ఉంటే ఇటోహళ్ళు ఉండి ఇద్దరు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు అట్లా లేదే. తెలియదు ఆ సిస్టమ్ ఉందా? ఇద్దరు నిలబడి చెప్పేవాళ్ళు, 2 మైకులు ఉండేవి, లూప్ సిస్టమ్ కదా. ఓకే ఓకే, అదేలే. అది మీరు ఎప్పుడో వచ్చేటప్పుడు ఇలా చెప్తున్నారు కదా, మీరు 15 అందరూ days back. సుఖజీవులు, అదృష్టవంతులు. అంటే క్యారవాన్లు. మీరు కంఫర్ట్స్ చెప్పారు, ఇందాక వాడు చెప్పారు లాంగ్ టర్మ్ ఉండట్లేదు మీకు అని. దానికంటే లాంగ్ మాత్రం లేదు, అది నేను కొంచెం కంఫర్ట్స్ ఉన్నాయి కానీ గంభీరంగా చెప్తా. మాది లాంగ్ టర్మ్ ఉంది కానీ పైగా ఇప్పుడు సుఖాలు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎవరు కనపడరు, మనం పోయి పలకరిద్దామంటే వాళ్ళు క్యారవాన్లో ఉంటారు. సెట్లో వస్తే తప్పితే పలుకోవడాలు లేవుగమ్మా. అవును, రిలేషన్షిప్ లేదు, డబ్బులు ఉన్నాయి, సుఖం ఉంది. డైరెక్టర్లు కూడా పెద్ద కష్టపెట్టరు, బాగానే ఉంటుంది. మీకు మగపిల్లలకు ఉంటాయిలే కష్టాలు, ఫైట్లు, డాన్సులు. మా క్యారెక్టర్ వరకు నాకు తెలిసిన వరకు చెప్తున్నా, నాకైతే ఏం కష్టం ఉండదు. పైగా నాకు ఇష్టం, డబ్బులు వస్తున్నాయని కాదు, అదే డబ్బుల గురించి కాదు, టోటల్గా వర్క్ చేసుకోవడం వర్క్ చేస్తుంటే అది వేరు, థ్రిల్గా ఉంటుంది. పైగా 10 మంది మనుషులు చూడవచ్చు, ఎప్పటికప్పుడు కొత్తగా భావాలు. నాకు తెలిసి మీకు ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏనేమో. మీరు ఎప్పుడు ప్రమోషన్స్కి వచ్చి ఇలా చాలా తక్కువ ఫుడ్ వీడియో కాన్సెప్ట్ ఉంటుందని కానీ ఎలా అనిపించిందమ్మా ఇలా ప్రమోషన్ చేస్తే? మాకైతే చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ కూడా నానమ్మతో కబుర్లు అని పెట్టారు. అవును. బాగుంది, మన సినిమా బాగా ఆడుద్దని నాకు నమ్మకం. థ్యాంక్స్ అమ్మా, ఆడాలి. ఎందుకంటే హై క్లాస్ వాళ్ళకి కాదు కానీ మిడిల్ పీపుల్కి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ కష్టాలన్నీ మిడిల్ వాళ్ళే పడుతుంటారు. అవును, ఇక నీ తాపత్రయం, నాకు ఒకటే నవ్వు, క్లైమాక్స్కి వచ్చిన ఒక నవ్వు, దీనికే ఈ పిల్లగాడు తాపత్రయం. పిల్లాడప్పటి నుంచి అంటాడుగా, నాన్న బిజినెస్ చూస్తాను, మనకి అది మంచిగా కట్ చేశారు ట్రీజర్లు ట్రైలర్లు అన్ని చూసారా అన్ని? చూడలే. చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది బయట సోషల్ మీడియాలో, ఏం బిజినెస్ అసలుకి అది అని. మరి మీరు ఎప్పుడు చూస్తారమ్మా సినిమా ఈ లెక్క? చూస్తానా? ఇంకా
మనం టీం అందరం కలిసి వెళ్దాం. మీకు సపరేటింగ్ అనిపించినప్పుడు వెళ్ళిపోదాం కావాలంటే. అవసరంలా, మీరు అందరు చూసేటప్పుడు వస్తాను నేను కూడా. ఏముంది మనం ఎట్టో సపరేట్ మన టీం షోలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడొచ్చు. ఈ సినిమా గురించి ఏం చెప్తారమ్మా ఆడియన్స్కి? ఆడియన్స్కి మీ నోట్ చెప్పండి ఏదైనా. ఈ సినిమా గురించి ఏమనిపించిందో? ఈ సినిమాని చూసి దాంట్లో ఉండే మంచి తీసుకోవచ్చు. అన్ని క్యారెక్టర్లకి ఒక జస్టిస్ చేశారు. దాంట్లో నుంచి కూడా బయటికి రావచ్చు మనుషులు, అందులోనే బతకక్కర్లేదు, చేసే పనిలోనే బతకక్కర్లేదు అని కూడా తెలియజేశారు. బాగుంది. తర్వాత ఆ రెండు మూడు రకాల ఫ్యామిలీలను పెట్టారు. కొంచెం డబ్బాస దౌర్జన్యం ఉన్నా కూడా అందులో కూడా పిచ్చాళ్ళు ఉన్నారు. అందుకని ఇట్లాంటి దుర్మార్గాలు చేసేవాళ్ళకి ఇట్లాంటి పిచ్చాళ్ళు పుడతారనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు అది కూడా నచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ అవునవునమ్మా, ఎక్కడ తెలియకుండా సెన్స్ ఉంది. అవును. అదేగా తండ్రి అవును. పిల్ల పిచ్చిదాయే, ఆ పిల్లాడు అదొక టైపు అమాయకత్వం అయ్యే. అవును, కరెక్టే. అమ్మాయి లేదనుకుంటా, అమ్మాయి ఎయిటింగ్ లో లేదు, బట్ సెన్స్ అదే కరెక్ట్. సెన్స్ కరెక్ట్. అది పక్కన కూర్చోవాలి అమ్మాయి. మన ఇంటికి వస్తే మనం చేసినవన్నీ మంచి పనులే. అవును మంచి పనులు కాబట్టి మన ముగ్గురు ఫ్యామిలీ, మన ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంది. అవును. ఇప్పుడు ఈ పిల్లని పెళ్లి చేసుకుంటావా? లాస్ట్లో చేసుకుని నా చూపించలా, అలా ఫ్రెండ్షిప్ వదిలేస్తారా? పెళ్లి చేసుకునే టైంకి ఎందుకంటే ఇష్టం. ఫస్ట్ సినిమా అయితే అయినట్టే అనుకో, అమ్మా ఓ లెక్కలో అయినట్టే అనుకో. అయినట్టే. అంతే అనుకోండి. లాస్ట్ అదే ఫస్ట్ సినిమాలో అవ్వలేదంటే సెకండ్ సినిమాలో అవ్వలేదు పెళ్ళి. అన్నిట్లో కాదు అట్లా కాదు. కొంతమందితో ఓకే హగ్గింగ్లు ఇవి అవి ఇవి ఉంటే జనానికి పెద్ద నచ్చదు. ఈ అబ్బాయి మాత్రం కథలు, దానికి యాప్ట్గా హీరోయిన్లు, దానికి యాప్ట్గా నడుచుకోవడమే చూశాను నేను ఇంతవరకు. మరి ఇందులో సాంగ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా, 2 సాంగ్సే పెద్దవి కొంచెం. బట్ ఇప్పుడు ప్రేక్షకులు పాటలు కూడా పెద్ద ఇష్టపట్టాల. కొన్ని ఒకటో రెండో సిచ్యువేషన్ సాంగ్స్. ఫైట్లు ఇష్టపట్టాల, చిన్న ఫైట్లు ఇష్టపడుతున్నారు. కానీ మన దాంట్లో ఫైట్లు, మన దాంట్లో బాగుందిలే. ఓ లెవెల్లో కామెడీ ఉంది, మనకు తెలియదు కామెడీ ఉందని. చూసేవాళ్ళకి కామెడీగా అనిపిస్తుంది. ఈవెన్ నేను అలా అనుకుంటున్నా, రేపు జనం తీర్పు బ్రహ్మాండంగానే ఉంటుంది అనుకుంటున్నా సుహాస్. దేవుడి దేవల్ల ఉండాలమ్మా. ఈ కథ కూడా డిఫరెంట్గానే ఉంది నీకు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఆ తమిళ కూడా చూస్తా. థ్యాంక్స్. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంట్రా భోజనం అయితే ఫుల్గా పెట్టావు, బాగానే ఉంది. ఇప్పుడు ఏ బలవంత సినిమాకి తీసుకెళ్తారా లేదా? ఈరోజు తీసుకెళ్దాం, నలుగురు ప్రత్యేకంగా చూద్దాం. ప్రత్యేకంగా ఏంటి, జనంతోనే చూద్దాం. టైం అయిపోతుంది. జనంతోనే చూద్దాం. టైం ఉందా ఇంకా? ఇంకో 10 నిమిషాలు ఉంది, బయలుదేరేద్దాం. బయలుదేరా. ఓకే.